హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వృషాలి కర్ణుడితో మీకు నిజంగా అంత స్వేచ్ఛ ఉంటే మీరు అసలు ఈ కిరీటాన్ని ధరించేవారు కాదు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత వృషాలి, నేను మీ భార్యనండి, మీతో పాటు నేను కూడా వస్తాను. భర్త తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వీకరించడం భార్య కర్తవ్యమని నాకు తెలుసు అని వెళ్ళబోతూ ఉండగా వెంటనే కర్ణుడు, ఆగు వృషాలి, ఇప్పుడు నాకు అర్థమైంది. నీవు రాజమందిరంలో ఎప్పుడూ ఎటువంటి సుఖాన్ని అనుభవించలేదు. ఇప్పుడు నీ దుఃఖాన్ని చూస్తుంటే నా హృదయం దవీభవించి నీరైపోతుంది. నీవు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ దుఃఖానికి కారణం ఎప్పటికీ నేను కాకూడదు. ఒకవేళ నీకు రాజమందిరం దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే నీవు రాజమందిరంలోనే ఉండవలసిన అవసరం లేదు. ఎటువంటి నిర్బంధము లేదు. ఇప్పుడు నీ గర్భంలో నా సంతానం పెరుగుతుంది. నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది. నీవు వానికి నేర్పే సంస్కారం కన్నా రాజమందిరంలో మెరుగైన సంస్కారం ఏదీ లభించదు. నీవు కావాలనుకుంటే నీ అత్తమామల సంరక్షణలోనే ఉండవచ్చు. నీవు నాకు దూరంగా ఉండి నా అభివృద్ధికి దోహదపడ వృషాలి. త్వరలోనే విధి శాసిస్తే నేను మళ్ళీ తిరిగి నీ కోసం వస్తాను అని చెప్పి బయలుదేరబోతూ, త్వరలోనే యువరాజుతో కలిసి నేను ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి. వారి మాట నేను కాదనలేను. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నేను ఆ రుణాలన్నీ తీర్చుకొని నీ కోసం ఎప్పటికైనా తిరిగి వస్తాను. నా సంఘర్షణల నుండి నేను విశ్రాంతి తీసుకుంటానని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు అందరూ కలిసి ఇంద్రప్రస్థం రాజసూయ యజ్ఞానికి వెళ్తారు. వారికి మైసభ ఎక్కడుందో కనిపించదు. అప్పుడు వెంటనే వారికి మైసభ నిర్మాణం కనిపిస్తుంది. అది చూసిన దుశ్శాసనుడు ఆశ్చర్యంతో, ఇదెక్కడి మాయాజాలం అన్నయ్య అని అంటాడు. అప్పుడు వెంటనే అక్కడున్న పువ్వులు, విచ్చేయండి హస్తినాపుర యువరాజు దుర్యోధన, మీకు ఇంద్రప్రస్థంలోని అద్భుతమైన మైసభకు ఇదే స్వాగతం అని వినిపిస్తుంది. అది చూసిన దుశ్శాసనుడు, ఇదేమిటన్నయ్యా, ఈ మాయ అద్భుతంగా ఉంది అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు కోపంతో, నువ్వు మౌనంగా ఉండు దుశ్శాసన, నీ మాటలు నా గాయపడిన హృదయానికి ఉప్పును చల్లి రగిలిస్తున్నట్లుగా ఉన్నాయి అని అంటాడు. వెంటనే శకుని, ఆవేశపడుకు మేనల్లుడా, ఇదంతా నీ పరమే అవుతుంది. ఈ శకుని ఎప్పుడూ ఓటమిని చూడలేదు అని అంటాడు. శకుని మాటలు విన్న దుర్యోధనుడు, అయ్యుండొచ్చు మామయ్య, కానీ మీరు ఎన్నో పథకాలు వేశారు, ఒక్కదానిలో కూడా సఫలం కాలేదు. నాకు మీపై ఉన్న నమ్మకమంతా పోయింది. నేను ఇప్పుడు మిమ్మల్ని నమ్మలేను అని అంటాడు. అప్పుడు శకుని, నాపైన నమ్మకం లేదా? ఎందుకు మేనల్లుడా అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నిజమే చెప్తున్నాను మామయ్య, నాకు ఈరోజే సాఫల్యం కావాలి, ముందెప్పుడో కాదు. ఇక నుంచి సాఫల్యం పొందేందుకు నా పథకాలను నేనే రూపొందించుకుంటాను అని అంటాడు. అదే సమయంలో వారికి సాఫల్యం పొందేందుకు ఎవరూ పథకాలు రూపొందించుకోరు యువరాజు దుర్యోధన అని వినిపిస్తుంది. వారి వెనక్కి తిరిగి చూడగా పువ్వులు, స్వాగతం యువరాజు శిశుపాల, ఇంద్రసభలోని అద్భుతమైన మైసభకు మీకు స్వాగతం అని చెప్తుంది. వెంటనే దుర్యోధనుడు, యువరాజ శిశుపాల, మీరు నా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు శిశుపాలుడు, నేను కాదు, మీ పూజ్యులైన అన్నయ్యే, ఆ పాండు మహారాజు పుత్రులే మీ సామర్థ్యాన్ని సందేహిస్తున్నారు. మీకు తెలియదా, ఇక్కడ ఎంతోమంది రాజులు ఏకైక సామ్రాట్ యుధిష్ఠిరుని అధికారాన్ని స్వీకరించబోతున్నారు. అంతేకాకుండా ఆ మోసగాడైన గొల్లవాడు యుధిష్ఠిరుణ్ణి ఏకైక సామ్రాట్గా ప్రకటించేశాడు. 5 శతాబ్దాల కన్నా ఎక్కువ చరిత్ర ఉన్న హస్తినాపురం సింహాసనానికి
ఇప్పటి వరకు చక్రవర్తి లేడు. యువరాజ దుర్యోధన, దానికి కారణమేమిటో తెలుసా అని. మీరు నపుంసకులు అని చెప్పి నవ్వుతాడు. శిశుపాలుడు మాటలు విన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు శిశుపాలుడి మీదకి శస్త్రాలను లేపబోతూ ఉండగా కర్ణుడు దుర్యోధనుణ్ణి, శకుని దుశ్శాసనుణ్ణి ఆపుతారు. వెంటనే కర్ణుడు, అపశబ్దాలను ప్రయోగించకండి చేదేయ యువరాజా. పాండవులు ఇక్కడ ప్రారంభించిన సమరం ఏదో ఒకరోజు యుద్ధభూమిలో పూర్తవుతుంది. ఇక అప్పుడు అందరికీ అర్థమవుతుంది ఎవరి పక్షాన ఎంత సామర్థ్యం ఉందో అని అంటాడు. కర్ణుడి మాటలు విన్న శిశుపాలుడు, అంగరాజు కర్ణుడు కదా మీరు. నేను మిమ్మల్ని పాంచాలి స్వయంవరం మండపంలో చూశాను. సూతపుత్రుడు అనింది కదా మిమ్మల్ని ఆ పాంచాలి. కానీ మీరు మీ ధనస్సును కింద పెట్టేశారు. నేను గనక మీ స్థానంలో ఉంటే వెంటనే ఆ యంత్రాన్ని ధ్వంసం చేసేవాడిని. కానీ మీరు మూర్ఖులు. మీ నుంచి ఇంతకన్నా అధికంగా ఆశించడం వ్యర్థం అని చెప్పి నవ్వుతాడు. అప్పుడు దుర్యోధనుడు, యువరాజు శిశుపాల, మీరు భోజనం జీర్ణం చేసుకోవడానికే ఇలా అపశబ్దాలు వాడతారా, లేదా ఈ యజ్ఞం మీకు దుఃఖాన్ని కలిగిస్తుందా అని అంటాడు. వెంటనే శిశుపాలుడు, దుఃఖమా? అత్యంత దుఃఖం కలిగిస్తుంది. ఆ కృష్ణుడు ఎప్పుడు ఏ కార్యంలో సఫలమైనా నాకు తీవ్రమైన క్షోభ కలుగుతుంది. ఈ కార్యం కూడా ఆ కృష్ణుడు చేయించిందే కదా. నేను తప్పకుండా దీని ఫలితం లేకుండా చేస్తానని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు కూడా లోపలికి వెళ్తారు. కానీ అక్కడ వారికి ఒక్క రాజు కూడా కనిపించరు. యుధిష్ఠిరుడు, ద్రౌపది యజ్ఞం చేస్తూ కనిపిస్తారు. అప్పుడు దుర్యోధనుడు, ఇదేమి యజ్ఞం, ఒక్క రాజు కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నట్టు కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, కానీ అన్నయ్య, మన ముందే చాలామంది రాజులు, దాసీలు కూడా లోపలికి వెళ్ళారు. ఇందాకే శిశుపాలుడు కూడా లోపలికి వెళ్ళాడు. వీరందరూ ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదు అని అంటాడు. అక్కడున్న మాయను గ్రహించిన కర్ణుడు, మిత్రమా దుర్యోధన, అక్కడ దాసీలను చూడు. యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళిన వెంటనే వారు అంతర్ధానమవుతున్నారు. ఇక్కడ ఎంతోమంది రాజులు ఉన్నారు. కానీ మాయ వల్ల మనకు కనిపించడం లేదని ముందుకు అడుగు వేస్తారు. ఆ తరువాత వాసుదేవుడు శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి, నాకు ప్రణామాలు చేయవా బావా శిశుపాల అని అడుగుతాడు. అప్పుడు శిశుపాలుడు, నాకు నీ జీవితంలో పూజనీయమైనది ఏదీ లేదు కృష్ణ. నీవు వయసులో నాకన్నా పెద్దవాడివి కావచ్చు, కానీ కర్మలలో నాకన్నా దుచ్చుడవి అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, నీవు భలే బుద్ధిమంతుడిలాగా మాట్లాడుతున్నావు శిశుపాల. కానీ వయసులో మనకన్నా పెద్దవారిని గౌరవించకపోవడం అపరాధమే అంటారు అని అంటాడు. అప్పుడు శిశుపాలుడు, నాకు ఎవరన్నా భయం లేదు. అయినప్పటికీ నీవు మా అమ్మకు వాగ్దానం చేశావు కదా, నేను 100 అపరాధాలు చేసే వరకు నన్ను ఏమీ చెయ్యవని. అప్పటి నుంచి నేను నా అపరాధాలను లెక్కించుకుంటూనే ఉన్నాను అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, అపరాధమే అని తెలిసి కూడా అపరాధం చేయడం వల్ల నీకు సుఖం లభిస్తుందా ఏమిటి? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో శిశుపాల, సరైన సమయం వచ్చినప్పుడు నీ అపరాధాలను లెక్కించుకోవడం మర్చిపోవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన దుర్యోధనుడు శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి యువరాజా శిశుపాల, వాసుదేవుడి నాన్నగారు పాండవులకు మావయ్య అయినట్లే మీకు కూడా మావయ్యే కదా, మరి మీరెందుకు వారితో అలా ప్రవర్తిస్తున్నారు? నేను మర్చిపోయాను. వాసుదేవుడు మీరు జన్మించినప్పుడు మీ శక్తులన్నిటినీ హరించివేశాడట కదా, ఈ ఉదంతం లోగడ విన్నాను నేను అని అంటాడు. అప్పుడు శిశుపాలుడు, 3 భుజాలు, నుదుటిన 3వ కన్నుతో జన్మించాను నేను. దేవతలంతటి ఐశ్వర్యం ఉంది. అయితే ఈ కృష్ణుడు ఏం మాయ చేశాడో తెలియదు, కానీ నా సర్వశక్తులన్నింటినీ హరించివేశాడు. నా 2 భుజాలను, 3వ కన్నును. ఈ జగత్తు అంతలో శత్రువెవరైనా ఉన్నారంటే అది ఈ దుష్టుడు శ్రీకృష్ణుడే అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అయితే మీరు కూడా నా మాదిరిగా నపుంసకులే ఇక్కడికి వచ్చారా యువరాజు శిశుపాల? నిజానికి వాసుదేవుడు చేసే మోసాల ముందు ఇప్పటి వరకు ఎవరూ గెలిచింది లేదు అని అంటాడు. అప్పుడు శిశుపాలుడు కోపంతో, నేను నీ మాదిరి నపుంసకుణ్ణి కాదు యువరాజు దుర్యోధన. ఈ యజ్ఞాన్ని కృష్ణుడే చేయిస్తున్నాడు కదా, నేను తప్పకుండా ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞాన్ని పూర్తి కానివ్వను. ఆ కృష్ణుడి యోచనను ఫలింపచేయను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.